ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆమెకి చాలా నచ్చుతుంది. ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది. అతనే మన వినాయకుడు. పుట్టగానే వినాయకుడికి పార్వతీదేవి ఒక పని చెబుతుంది. నాయనా వినాయక, నేను స్నానం చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది. ఓ అలాగే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు. అదే సమయంలో అబ్బా ఎన్ని రోజులైపోయింది పార్వతీని చూసి అనుకుంటూ ఆనందంతో శివుడు అక్కడికి వస్తాడు. ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళుతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు తన కర్రని అడ్డు పెడతాడు. శివుడు, నాయనా ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? లోపలికి వెళ్తున్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నేను ఎవరో నీకు తెలుసా అని అనగా, మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. నేను పార్వతీమాత కుమారుడిని. మా అమ్మ నన్ను ఎవ్వరిని లోపలికి రానివ్వకు అని చెప్పింది.